విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. అతడి సన్నిహితుడు జిమ్ నిర్వాహకుడు సుశాంత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఘటన తర్వాత సుశాంత్కు ఒక ఫోన్, ఆధార్ కార్డ్, వ్యాలెట్ ఇచ్చి గోవాకు అశోక్ పంపినట్లు గుర్తించింది. అయితే ఆ ఫోన్ ఎవరిది, గోవా వెళ్లి ఎవరెవరితో మాట్లాడారు అనే అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. సుశాంత్ సోదరుడు ప్రమోద్ అందుబాటులోకి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటు కృష్ణలంక పిఎస్లో మరో 3 సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. మే 10 తర్వాత సాయికృష్ణను బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించింది. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై లోతుగా విచారిస్తోంది సిట్. విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం అయితే వెలుగులోకి వస్తోంది. కేసుకు సంబంధించి సిట్ విచారణ ముమ్మరం చేసిన నేపథ్యంలో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు, పాత్రధారులుగా ఉన్న వాళ్ళు ఎవరు అనే అంశాల మీద విచారణ చేపడతా ఉంది. అందులో కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఏటుగా ఉండి అరెస్ట్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్టుగా అయితే సిట్ ఇప్పటికే గుర్తించింది. మే 10వ తారీఖు తర్వాత సాయికృష్ణని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువెళ్ళినట్టుగా ఇప్పటికే సిట్ గుర్తించిన నేపథ్యంలో ఆ తర్వాత అశోక్ సన్నిహితంగా ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ జిమ్ నిర్వాహకుడు సుశాంత్కి అశోక్ కలవటం జరిగింది. కలిసిన సమయంలో ఒక మొబైల్ ఫోన్తో పాటు ఒక ఆధార్ కార్డు, ఒక వ్యాలెట్ కూడా ఇచ్చి గోవా పంపించినట్టుగా సిట్ విచారణలో గుర్తించారు. ఆ ఫోన్ ఎవరిది అనే అంశం మీద ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. సుశాంత్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు గోవా వెళ్లారు, అక్కడ ఎవరితో మాట్లాడారు అనే అంశం మీద సిట్ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అశోక్ ఇచ్చిన మొబైల్ సాయికృష్ణదా లేకపోతే వేరే వ్యక్తిదా అనే దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఆ ఫోన్ సుశాంత్ తీసుకెళ్లేటప్పుడు ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. ఆ తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఒకళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ని ఆఫ్ చేసి విజయవాడ తీసుకొచ్చినట్టుగైతే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ని పోలీసులు విచారిస్తూ అతని నుంచి కీలక స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తూ ఉన్నారు. అశోక్ చెప్పినట్టే తాను ఇదంతా చేసినట్టుగా విచారణలో తేలినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. మరోవైపు సుశాంత్ సోదరుడు ప్రమోద్ కూడా ఈ జిమ్ నిర్వాహకుల్లో ఉన్నాడు. ప్రమోద్ చెప్పినా కూడా వినకుండా సుశాంత్ గోవా వెళ్ళినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. అయితే ప్రమోద్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేనట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 2-3 దఫాలుగా సాయికృష్ణకు వైద్యం అందించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2-3 సార్లు వైద్యం చేసిన సమయంలో సాయికృష్ణకు ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, వాటి తీవ్రత ఎంత, ఎవరు పిలిస్తే ఆ స్టేషన్కి వెళ్ళి ఇదంతా చేశారనే అంశం మీద ఆర్ఎంపీ డాక్టర్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రైటర్గా ఉన్నటువంటి రాజేష్తో పాటు మరో 2 సిబ్బందిని కూడా పిలిపించి అసలు స్టేషన్లో ఏం జరిగింది, ఆ 10వ తారీఖు తర్వాత సాయికృష్ణని తీసుకెళ్లిన తర్వాత అనే అంశాల మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. మొత్తం నిందితుల సంఖ్య 6కు చేరుకుంది. మరొక 5గురు వరకు కూడా నిందితులుగా చేరే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తోంది. సిట్టు దీనికి సంబంధించిన విచారణని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒకవైపున విచారణ చేస్తూ ఉంది. మరోవైపు సిఐ నాగరాజును కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి దిగువ కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా దానికి సంబంధించి కొన్ని షరతులు వాటికి విచారణలో ఇబ్బందికరంగా ఉండటంతో వాటిని మార్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దాని మీద రేపు విచారణ జరగబోతోంది. కాబట్టి మరొక వైపున విచారణ, మరోవైపు కస్టడీకి సంబంధించిన పిటిషన్ మీద కూడా సిట్ అయితే ముందుకు వెళ్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.